మీరు గమనిస్తే గత 5 ఏళ్లలో మీరు తెలంగాణ, ఆంధ్ర నుంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళలో 2010 నుంచి 2020 వరకు డిగ్రీ విత్ ఐఏఎస్ కోర్సులు, ఇంటర్ విత్ ఐఏఎస్ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 20-25 సంవత్సరాల మధ్యలో ఐఏఎస్ రిజల్ట్స్‌లో మంచి రిజల్ట్స్ సాధించిన వాళ్ళు. మీరు చూస్తే తెలంగాణ నుంచి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అనన్య రెడ్డి కావచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలామంది రీసెంట్‌గా రిలీజ్ అయిన తెలంగాణ గ్రూప్ 1లో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన వాళ్ళు చాలామంది ర్యాంక్స్ సాధించారు. కాకపోతే కొంచెం టైం పట్టింది. ఎందుకంటే నోటిఫికేషన్స్ గ్రూప్ 1లో లేకపోవడం వల్ల. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు. మీరు చూస్తే ఖచ్చితంగా దాని ఫీడ్‌బ్యాక్ ఇంప్రింట్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే దీనికి ప్రాపర్ సపోర్ట్ ఇటు పేరెంట్స్ నుంచి గానీ, సొసైటీ నుంచి గానీ సపోర్ట్ ఉంటే డెఫినిట్‌గా ఇదొక మంచి మూవ్. ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ నుంచి స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి మూవ్. ఇప్పుడు డిగ్రీలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అతనికి గ్రూప్స్‌కి కావచ్చు, సివిల్స్‌కి కావచ్చు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు బీఎస్సీయా లేకుంటే బీఏనా లేకుంటే ఏది తీసుకుంటే బాగుంటది? ఏది తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు? సాధారణంగా పోటీ పరీక్షలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇందులో ఉండేవి మెయిన్‌గా సోషల్ స్టడీస్, ఆర్ట్స్ కాబట్టి మెయిన్‌గా మనం గమనించాల్సింది హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ సివిక్స్, పొలిటికల్ సైన్స్ అంటే జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. ఇవి మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. సో డిగ్రీలో గనక ఈ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన సిలబస్ గనక ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన పోల్చి చూసే సిలబస్ గనక ఉంటే, అప్పుడు డిగ్రీలో వాళ్ళకి ప్రెషర్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ తీసుకున్నారు. దాంతో పాటు ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్టులన్నీ అనుకున్నారు. ఇటు సైన్స్, ఇటు సోషల్ 2 మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి డిగ్రీలో కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన సిలబస్ ఉండి, యూపీఎస్సీ సిలబస్ కావచ్చు, పోటీ పరీక్షల సిలబస్ కావచ్చు, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే మోడల్ గనక, కరికులం గనక ఉంటే, తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఆ మోడల్ డెవలప్ చేయడం జరిగింది. బయట మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌గా మీరు ఒక మంచి ప్లాట్‌ఫామ్‌లో ల్యాండ్ అవ్వచ్చు. 3 ఏళ్ల పాటు మీకు దొరికే టైంని ప్రొడక్టివ్‌గా యుటిలైజ్ చేసుకొని, ఆ టైంలో స్ట్రెస్ ఫ్రీగా ప్రిపరేషన్ 3 ఏళ్ల పాటు దొరికిన టైంని ఎక్కువ టైం ఈ సిలబస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ మీద మనం టైం స్పెండ్ చేసే అవకాశం దొరకడం, అలాగే మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకునే అవకాశం. అది స్పోర్ట్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కావచ్చు, అలాగే వేరియస్ అదర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసే ఒక క్యాంపస్ లైఫ్ అన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేసి, మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకునే అవకాశం గనక దొరికితే, డిగ్రీలో ఆర్ట్స్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది బెటర్ చాయిస్ అవుతుందండి. సార్ మళ్ళీ ఇప్పుడు మనకు చాలా ఐఐటీలో చూస్తే, ఐఐటీలో నుంచి సివిల్స్ రాసిన వాళ్ళు, అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తా ఉంటారు. వీళ్ళంతా టెక్నాలజీ చదివిన వాళ్ళు కదా! మళ్ళీ అక్కడ ఎట్లా వేరియేషన్ చూడొచ్చు మనం? అంటే ఇది నేను సోషల్ మీడియాలో కొంచెం నెగెటివ్ రిపోర్టింగ్ అని చెప్తాను. నేను ప్రాక్టికల్‌గా స్టాటిస్టిక్స్ మాట్లాడతాను మీ అవగాహన కోసం. ఇప్పుడు నార్త్ ఇండియాకి ఎక్కువ ర్యాంకులు వస్తాయా? సౌత్ ఇండియాకి ఎక్కువ ర్యాంకులు వస్తాయా? అంటే మీరేం చెప్తారు చెప్పండి? నార్త్ ఇండియా అంటాం. అంటాం. కానీ ఎందుకు అది మనం ఒక ప్రాపర్ అనాలిసిస్ లేకుండా జనరల్‌గా జనాలకున్న అవగాహన లోపం ఏంటంటే, నార్త్ ఇండియా అంటే మనం చూసేదేంటి? హిందీ మాట్లాడే రాష్ట్రాలు అని. సో, హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎన్నున్నాయి? ఈ సౌత్‌లో 5, 6 రాష్ట్రాలు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. ఇవి కాకుండా మిగతావన్నీ హిందీ మాట్లాడతాయి. కాబట్టి అందరిని మనం నార్త్ అని పిలుచుకుంటా ఉంటాం. సో, 23 రాష్ట్రాల కన్నా 6 రాష్ట్రాల్లో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటారా? సో, నార్త్‌కి, సౌత్‌కి మనం ముందు ఆ డిఫరెన్స్ కాదు. రిజల్ట్స్‌లో ఏ రకమైన అనలిటిక్స్ మనం ప్రాపర్‌గా గమనిస్తే ప్రతి స్టేట్‌కి రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 95% స్టేట్స్‌కి ఈ రిజల్ట్స్‌లో ఆ హోమ్ క్యాడర్ స్టూడెంట్స్ మనం ఈ రిజల్ట్స్‌లో చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక మిత్ చాలామంది చెప్పేది ఇంజినీరింగ్ మీరు చెప్పినట్టు ఇంజినీరింగ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో చాలామంది ఈ సివిల్ సైడ్ రావాలనుకునే వాళ్ళు ఆర్ట్స్ చదువుతూ ఉంటారు. సౌత్ ఇండియాలో సివిల్స్ రావాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా మాక్సిమం పాలరైజేషన్ ఇంజినీరింగ్ కాలేజెస్ వైపు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో, మాక్సిమం అందరూ ఏం చదివినా ఇంజినీరింగు, సైన్స్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ చదవడం అనేది అలవాటైపోయింది. సో, కాబట్టి ఈ లోకల్‌గా ఎవరు ర్యాంక్ కొట్టినా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఇంజినీరింగే ఉంటుంది. సో, మీడియా వాళ్ళు వెళ్ళి ఒక నలుగురిని కలిసి మీరు ఏం చదువుకున్నారంటే ఇంజినీరింగ్ అంటారు ఆటోమేటిక్‌గా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన లోపం ఏంటంటే ఇంజినీరింగ్ వాళ్ళకే ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మనం రిజల్ట్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరమే రిజల్ట్స్ చూసుకుందామండి.
ఈ సంవత్సరం రిజల్ట్స్లో ఆల్ ఇండియా టాప్ 5 ర్యాంకర్స్లో ఫస్ట్ ర్యాంకరు ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సెకండ్ ర్యాంకర్ తమిళనాడు నుంచి ఇంజనీరింగ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి, మిగతా ముగ్గురు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మిగతా ముగ్గురు కూడా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు. సో బీకాము, బిఏ, బిఏఎల్ఎల్బి ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ ర్యాంకర్ని మనం ఆధారంగా తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మెడిసిన్ చేస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు అని చెప్తామా? లేకపోతే సో మనకి ప్రాపర్ అనలిటిక్స్ అనేది ఫాలో అవ్వకుండా కొంచెం డీవియేటెడ్ రిపోర్టింగ్ అనేది నెట్లో ఉండటం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం పట్టించుకోకుండా ప్రాపర్ స్ట్రాటజీస్, ప్రాపర్ అనలిటిక్స్ అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటే ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. సౌత్ ఇండియాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఉన్న పాలరైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇంజనీరింగ్ కాబట్టి ఎక్కువ రిజల్ట్స్ ఇంజనీరింగ్ పాస్అవుట్స్ కనిపిస్తుంటారు. నార్త్ ఇండియాలో రెండు ఉంటారు, అలాగే ఎక్కువ ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ వస్తుంటారు. ప్లస్ మీరు గమనిస్తే సౌత్ ఇండియాలో గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ అదర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు. ఇది మీరు ప్రాపర్ రీసెర్చ్ మెకానిజమ్స్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ వెబ్సైట్లో ఉంటాయి, మీరు చూడొచ్చు.